హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది టమాటా పెరుగు పచ్చడి. దీనికి కావాల్సింది ఓ చిన్నవి మీడియం సైజువి 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడు ఉంటే చాలు, ఒక రెబ్బ కరివేపాకండి, అలాగే పెరుగు. ఇది 2 గ్లాసులు నేను చూపించింది, కాకపోతే నేను 1 గ్లాసే వాడాను. అలాగే తాలింపు కోసం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వాము, ఇంగువ అండి. ముందుగా మనం టమాటాలు కడిగి ముక్కలుగా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్, నేను దీంతోనే పెరుగు అది కలుపుకొని ఈ బౌల్ తీసుకున్నాను. దీంట్లోనే మనం కొద్దిగా 1 స్పూన్ నూనె వేసి ఈ టమాటా ముక్కలు వేసి పైన మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది 2 మినిట్స్ తొందరగా మగ్గిపోతాయి. ఎందుకంటే టమాటాలు కదా పండిపోయినవి కాబట్టి తొందరగానే మగ్గుతాయి. పండు టమాటాలు పచ్చివి కాదండి, పండువే తీసుకోవాలి. ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయిన దాన్ని పక్కకు తీసుకుని ఒక పళ్ళెంలో దానికి తగినంత ఉప్పు, మీ టేస్ట్ సరి ఉప్పు, పసుపు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మళ్ళీ అదే బౌల్ తీసుకుని నేను కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దాంట్లోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు అలాగే వేయించాను. అవి బాగా వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి రెడీగా చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒక్కసారి వేయించాలి. వేయించిన తర్వాత దాంట్లోనే ఇంగువ కూడా వేయాలి. వేసిన తర్వాత వాము వేయాలి. వాము వేస్తే టేస్ట్ బాగుంది. ఇది రాత్రి పెరుగుంటే ఇలా చేసుకోవచ్చు. రాత్రి తింటే ఎక్కువ పగలు చేసుకుంటే 2 విధాలుగా పనికొస్తుంది. పగలు భోజనం అన్నంలోకి ఇంకా ఉంటే కనుక అది రాత్రి రైతాగా చపాతీకి కానీ పుల్కాకి కానీ పనికొస్తుంది. ఇది రైతాగా పనికొస్తుంది. చాలామంది ఉల్లిపాయలతో చేస్తారు. ఈ టమాటా కూడా టేస్ట్ బాగుంది. కావాలంటే 2 ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంది. ఇది రైతాగా బాగుంది. ఇది చపాతీ పుల్కాలోకి మీకు చాలా నచ్చుతుంది. తర్వాత దీన్ని పెరుగు వేసి కలిపేసి, నేను టమాటా ముక్కలకి సరిపడా వేసాను, ఇంకా మళ్ళీ అక్కర్లేదు. కావాలంటే టేస్ట్ చూసుకుని కొద్దిగా వేసుకోవచ్చు. మీకు కనుక రాత్రి కొద్దిగా పులుపు అనిపిస్తే కనుక కొద్దిగా ఒక పాల చుక్క వేసుకుంటే ఆ పులుపు కవర్ అయిపోతుంది. వాము ఎందుకంటే వేయడం ఇండైజెషన్ అది రాకుండా ఉంటుందని వాము వేస్తారు. చాలామంది వేయరు, నేను వాము వేస్తాను. అల్లం వేస్తారు. అల్లం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని వేయలేదు. అల్లం కూడా వేసి, కానీ అల్లం వేస్తే ఉల్లిపాయలు వేస్తే బాగుండదు. అది వాము వేస్తే బాగానే ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనం ఇది పొయ్యి ఆపేసి కింద పెట్టేసి చల్లారిన టమాటా ముక్కలు పెరుగు వేసేసి తర్వాత చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసి కలిపేది. చాలా సింపుల్. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. మీకు టిఫిన్ బాక్స్లో లంచ్ చేసేటప్పుడు అదే మీరు క్యారేజ్ బాక్స్లో తీసుకోవడానికి పనికొస్తుంది. పిల్లలకి బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోండి. లైట్గా పులుపు ఉన్నది అయితే బాగుంటుంది. కావాలంటే ఇంకా కాస్త పులుపు ఉన్నది బాగానే ఉంటుంది, కానీ ఈ వేసవికాలం తొందరగా పులుపు ఎక్కిపోతుంది. అందుకని లైట్గా పులుపు ఉన్నదే నేను వాడాను. అది బాగా పులుపు ఉన్నది, బాగా ఎక్కువ పులుపు అయిపోయి టేస్ట్ ఇంకా తినలేదు. చాలామంది ఇష్టపడరు. లైట్గా అది పులుపు ఉన్నదే వేసుకోండి. ఇది చాలా సింపుల్గా అయిపోయేదండి. ఇది కూర ఒకటే ఏదైనా చేసుకుంటే ఇది ఆదరుగా తొందరగా చేసిన ఐటమ్ అండి. ఎంతోసేపు పడదు. ఇది టేస్ట్ ఇది అడిగిపోయి కలిపి ఇలాగా మొత్తం అంతా కలిపేసి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేశాను. ఇది టేస్ట్ ఎలా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం అండి. అలాగే సింపుల్గా నేను చెప్పేవన్నీ సింపుల్గా ఈజీగా అయిపోయాయండి. చిన్న ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.